మోషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్. మరి ప్రీవియస్ వీడియోస్లో మనం సెంటర్ ఆఫ్ మాస్ ఎలా కనుక్కోవాలి, డిస్క్రీట్ పార్టికల్స్కి, డిస్క్రీట్ అంటే M1 M2 M3 ఇలా బాడీస్ ఉన్నప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ ఎలా కనుక్కోవాలి, అలా కాకుండా ఒక ఎక్స్టెండెడ్ బాడీ, ఒక రాడ్, ఒక స్ఫియర్, ఒక సెమీ సర్క్యులర్ రింగ్, ఇవన్నిటికీ ఎలా కనుక్కోవాలి, ఎంతెంత ఉంటాయి అనేది మనం చేసాం. సెంటర్ ఆఫ్ మాస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. కానీ ఇక్కడ మనం మెకానిక్స్కి వచ్చేటప్పటికి ఈ బాడీస్ ఏమీ అక్కడ కూర్చుని ఉండవు కదా, కుర్చీ వేసుకుని. అవి ఏం చేస్తూ ఉంటాయి, మోషన్లో ఉంటాయి. సో అవి మూవ్ అయ్యేటప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ కూడా మూవ్ అవుతుంది, అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఈ బాడీ ఉంది, దీనికి సెంటర్ ఆఫ్ మాస్ ఇదిగో ఇక్కడ ఉంది, అవునా. ఈ బాడీ ఇక్కడ ఉంటే సెంటర్ ఆఫ్ మాస్ అక్కడ ఉంది, ఈ బాడీ మూవ్ అవుతుంది, సెంటర్ ఆఫ్ మాస్ ఏమవుతుంది, దాంతోపాటు మూవ్ అవుతుంది. కానీ ఇక్కడ కూర్చుంటారా, కాదు కదా. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ హౌ సెంటర్ ఆఫ్ మాస్ మూవ్స్. ఒక బాడీలో ఫర్ ఎగ్జాంపుల్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్, ఇక్కడ మాట్లాడేది మనం గుర్తుపెట్టుకోవాలి, మనం సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ గురించి మాట్లాడుతున్నాం. సో చాలా పార్టికల్స్, ఇదొక పార్టికల్, ఇదొక పార్టికల్, వీటి సెంటర్ ఆఫ్ మాస్ ఈ మధ్యలో ఉందనుకుందాం, ఇక్కడ ఎక్కడో ఉంది, ఓకే, సెంటర్ ఆఫ్ మాస్. ఇప్పుడు ఇది మూవ్ అయింది, ఇది మూవ్ అవుతుంది, ఇది మూవ్ అవ్వట్లే, ఈ పార్టికల్ మూవ్ అవుతుంది. మరి సెంటర్ ఆఫ్ మాస్ ఏమవుతుంది, అక్కడే ఉంటుందా. ఈ రెండింటికి సెంటర్ ఆఫ్ మాస్ కూడా మూవ్ అవుతూ ఉంటుంది. అలా కాదు, ఈ రెండు కలిపి మూవ్ అవుతున్నాయి, అప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ మూవ్ అవుతుంది. ఒకటి ఇలా మూవ్ అవుతుంది, ఒకటి ఇలా మూవ్ అవుతుంది, అప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ మూవ్ అవుతుంది. ఒకటి ఇలా మూవ్ అవుతుంది, ఒకటి ఇలా మూవ్ అవుతుంది, అప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ మూవ్ అవుతుంది. అర్థమైందా. సో పార్టికల్స్ ఎలా మూవ్ అవుతున్నాయి అనే దాని ప్రకారం సెంటర్ ఆఫ్ మాస్ కూడా మూవ్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ రెండు ఇలా మూవ్ అవడం వల్ల, అంటే కరెక్ట్గా ఇది ఎంత వెలాసిటీ, దీనికి ఎంత వెలాసిటీ అవుతుంది మీకు తెలిస్తే, ఆ వెలాసిటీని సెట్ చేస్తే కరెక్ట్గా సెంటర్ ఆఫ్ మాస్ ఇక్కడ ఉంది, ఈ మధ్యలో ఉంది, ఇవి మూవ్ అవుతున్నాయి, ఇలాగా సెంటర్ ఆఫ్ మాస్ కదలకుండా ఉండొచ్చు. ఈ రెండు ఇలా మూవ్ అవుతున్నాయి కదా, ఎప్పుడు ఈ రెండింటికి నువ్వు సెంటర్ ఆఫ్ మాస్ కనుక్కొని అక్కడే కనుక్కోవచ్చు, అక్కడే ఉండొచ్చు. ఉంటే అప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ మూవ్ అవుద్దా, మూవ్ అవ్వదు. అర్థమైందా. అట్లా సెంటర్ ఆఫ్ మాస్ మోషన్ అనేది ఎలా ఎఫెక్ట్ అవుతుంది, పార్టికల్స్ మూవ్ అయినప్పుడు, పార్టికల్స్ ఒక డిఫరెంట్ వెలాసిటీతో మూవ్ అవుతున్నప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ ఏ వెలాసిటీతో వెళ్తుంది, అలాగే పార్టికల్స్ యాక్సలరేట్ అయ్యేటప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ ఎలా వెళ్తుంది, పార్టికల్స్ ఫోర్స్ ఫీల్ అవుతుంటే సెంటర్ ఆఫ్ మాస్ ఎలా ఫీల్ అవుతుంది, ఇవన్నీ కూడా మనకు తెలియాలి. ఇంతకీ సెంటర్ ఆఫ్ మాస్ అంటే ఏంటి, పాయింట్, అది పార్టికలా కాదు, ఒక ఇమాజినరీ పాయింట్ వేర్ యూ కెన్ కన్సిడర్ ది ఎంటైర్ మాస్ ఆఫ్ ది బాడీ. మొత్తం ఎంటైర్ మాస్ ఆఫ్ ది బాడీ ఆర్ ఎంటైర్ మాస్ ఆఫ్ ది సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్, ఇవన్నీ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ ఉన్నాయనుకో, వాటి ఎంటైర్ మాస్ని యూ కెన్ ఎజ్యూమ్ ఎట్ దట్ సెంటర్ ఆఫ్ మాస్, సో దాట్ యూ కెన్ అండర్స్టాండ్ ది ట్రాన్స్లేటరీ మోషన్ ఆఫ్ ది సిస్టమ్. సో ఎంటైర్ నెట్ మోషన్, ఎంటైర్ ట్రాన్స్లేటరీ మోషన్, ఈ సిస్టమ్ మొత్తం ట్రాన్స్లేటరీగా ఎలా వెళ్తుంది అనేది అర్థం చేసుకోవడానికి సెంటర్ ఆఫ్ మాస్ మోషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనకు దాని ఇంపార్టెన్స్, దాని ఐడియా తెలిసింది కాబట్టి అది ఎలా కనుక్కోవాలి అనేది చూద్దాం, ఓకేనా. రైట్, ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిఫరెంట్ పార్టికల్స్ ఉన్నాయి, వాటి పొజిషన్స్ x1 x2 x3 ఎలాగ ఉన్నాయి. అప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ XCM అంటే ఏం చెప్తావు, XCM is equals to m1 x1 plus m2 x2 plus and so on mn xn by m1 plus m2 plus and so on mn అంటాం, అవునా. అలాగే YCM ZCM 3 డైమెన్షన్లో ఉన్నాయి, ప్లేన్లో ఇంకోటి XCM YCM ఉంటాయి, 3 డైమెన్షన్లో ఉంటే XCM YCM ZCM కూడా ఉంటాయి, అవునా. అన్నిటినీ కలుపుకుని వెక్టార్ ఫామ్లో కూడా రాసుకోవచ్చు. వెక్టార్ ఫామ్లో రాసామనుకోండి, పొజిషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్, పొజిషన్ వెక్టార్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఈజ్ ఈక్వల్స్ టు m1 r1 బార్ ప్లస్ m2 r2 బార్ ప్లస్ అండ్ సో ఆన్ mn rn బార్ బై m1 ప్లస్ m2 ప్లస్ అండ్ సో ఆన్ mn. ఇలా కూడా రాసుకోవచ్చు, ఓకేనా. మొత్తాన్ని ఉంటాయి ఇందులో xi క్యాప్ yj క్యాప్ zk క్యాప్ అంతా వచ్చేస్తుంది, అందుకు మనం ఇది ఎక్కువగా వాడతాం, రైట్. ఇప్పుడు దీంట్లో ఒకసారి అర్థం చేసుకుందాం. ఈ పార్టికల్ అనేది x1 నుంచి x2కి వెళ్ళింది, ఈ ఫస్ట్ పార్టికల్ అనేది x1 నుంచి x2కి వెళ్ళింది, అప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ మారుతుందా, మారుతుంది. మరి పొజిషన్ మారిపోయింది కదా, ఒక్క పార్టికల్ పొజిషన్ మారినా సెంటర్ ఆఫ్ మాస్ మారుతుంది, ఒక్కటి మారినా మారుతుంది, అన్నీ మారినా మారుతుంది. అర్థమైందా. సో ఎంత మారుతుందో తెలియాలి, అంటే హౌ మచ్ చేంజ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ సెంటర్ ఆఫ్ మాస్. డెల్టా XCM అంటే ఏంటి, సెంటర్ ఆఫ్ మాస్ ఎంత డిస్ప్లేస్ అయింది. మోషన్ అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది డిస్ప్లేస్మెంట్, అర్థమవుతుందా. డిస్ప్లేస్మెంట్ అర్థం చేసుకుంటే వెలాసిటీ తెలుస్తుంది, వెలాసిటీ తెలిస్తే యాక్సలరేషన్ తెలుస్తుంది, యాక్సలరేషన్ తెలిస్తే ఫోర్స్ తెలుస్తుంది, అన్నీ తెలుస్తాయి,
అర్థమవుతుందా? సో డిస్ప్లేస్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ యూ డిఫరెన్షియేట్ దిస్ ఈక్వేషన్, దీన్ని ఏం చేస్తున్నాను నేను డిఫరెన్షియేట్ చేస్తున్నాను. ఇదంతా కాన్స్టెంటేగా బయటకు వచ్చేస్తుంది, ఇది కూడా కాన్స్టెంటే. కాబట్టి m1 డెల్టా x1 ప్లస్ m2 డెల్టా x2 ప్లస్ సో ఆన్ mn డెల్టా xn బై m1 ప్లస్ m2 ప్లస్ అండ్ సో ఆన్ mn. ఇది డిస్ప్లేస్మెంట్. సో ఒక్కొక్క పార్టికల్లో ఎంత డిస్ప్లేస్ అయిందో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు పార్టికల్స్, ఇది డెల్టా x1 అయింది, ఇది డెల్టా x2 అయింది. ఈ రెండింటి ప్రకారం ఈ సెంటర్ ఆఫ్ మాస్ ఎంత షిఫ్ట్ అయిందో ఈజీగా ఈ ఫార్ములా బట్టి మనం కనుక్కోవచ్చు. అర్థమవుతుందా? అది 3 డైమెన్షన్లు చెప్పాలి, పొజిషన్ వెక్టర్ చెప్పాలి. వాట్ ఈస్ ద డెల్టా ఆర్సిఎం అంటే ఏం చెప్తావు? డిస్ప్లేస్మెంట్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఈజ్ ఈక్వల్స్ టు m1 డెల్టా r1 బార్ ప్లస్ m2 డెల్టా r2 బార్ plus and so on mn delta rn bar by m1 plus m2 plus and so on mn. అది మ్యాటర్. అర్థమవుతుందా? సో ఈజీగా మనం ఒక్కొక్క దాని డిస్ప్లేస్మెంట్ తెలిస్తే మనం ఎంత సెంటర్ ఆఫ్ మాస్ డిస్ప్లేస్ అయిందో తెలుసుకోవచ్చు. వన్స్ ఇఫ్ యు నో ద డిస్ప్లేస్మెంట్ తెలిస్తే వెలాసిటీ వచ్చేస్తుంది. ఎందుకు? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ వెలాసిటీ. అంటే ఎంత ఫాస్ట్గా అది డిస్ప్లేస్ అవుతుందే అంత వెలాసిటీ ఉన్నట్టు. వన్స్ ఇఫ్ యూ నో ద వెలాసిటీ కెన్ యూ ఫైండ్ యాక్సలరేషన్? ఎస్. ఎలాగా? యాక్సలరేషన్ ఈజ్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. ఎంత ఫాస్ట్గా వెలాసిటీ మారుతుంది అన్నవే యాక్సలరేషన్. వన్స్ యూ నో ది యాక్సలరేషన్ కెన్ యూ ఫైండ్ ద ఫోర్స్? ఎస్. ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. సెకండ్ లా ఆఫ్ న్యూటన్స్ మోషన్, రైట్? న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్లో సెకండ్ ఏం చెప్తుంది? F ఈజ్ ఈక్వల్స్ టు ma. దాని ప్రకారం మనం ఫోర్స్ కూడా కనుక్కోవచ్చు, అన్నీ కనుక్కోవచ్చు. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా, ఇది రాసి పెట్టుకోండి. దిస్ ఈజ్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్. సెంటర్ ఆఫ్ మాస్ యొక్క డిస్ప్లేస్మెంట్ అర్థమవుతుందా? నోట్ చేసుకోండి. ఏంటి? ఇది ఒక ఫస్ట్ పార్టికల్ అనుకోండి, డెల్టా r1 మూవ్ అయింది, ఇది డెల్టా r2 బార్ మూవ్ అయింది, ఇది సెకండ్ పార్టికల్. థర్డ్ పార్టికల్ డెల్టా r3 బార్, థర్డ్ పార్టికల్. సమ్ nth పార్టికల్ ఈ విధంగా డెల్టా rn ఈ విధంగా మూవ్ అయింది. అర్థమవుతుందా? యారోస్ పెడదాం. వెక్టార్స్ కదా ఇవి, అది ఈ విధంగా మూవ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఫోర్త్ పార్టికల్ ఇలా పైకి మూవ్ అయింది, డెల్టా r4 బార్. అన్ని డిస్ప్లేస్మెంట్స్ కలిపి మనకి నెట్గా డెల్టా rc బార్ ఎలా మూవ్ అవుతుంది అంటే డిస్ప్లేస్మెంట్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఎలా ఉంటుంది అనేది చేయొచ్చు. ప్రాబ్లమ్స్ ఎగ్జాంపుల్స్ చేద్దాం, నీట్గా తెలుస్తుంది. ఫస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. వెలాసిటీ, యాక్సలరేషన్ ఇవన్నీ చేసిన తర్వాత ఎగ్జాంపుల్స్ కూడా చేద్దాం. సో వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్? వి గాట్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ RCM బార్. అన్ని వెక్టార్స్. అర్థమైందా? అంటే అన్నీ కూడా సైన్స్తో తీసుకోవాలి. ఒకవేళ నువ్వు x యాక్సిస్ y యాక్సిస్ సపరేట్గా తీస్తున్నావు అనుకో, సైన్స్ తీసుకోవాలి అని చెప్పడం కోసం నేను వెక్టార్స్ అని చెప్తున్నా. అర్థమైందా? అవన్నీ కూడా వెక్టార్స్, డిస్ప్లేస్మెంట్స్ అవన్నీ కూడా. m1 డెల్టా r1 బార్ చేద్దాం, ఎగ్జాంపుల్ చేస్తే తెలిసిపోతుంది. r2 బార్ ప్లస్ అండ్ సో ఆన్ m3 డెల్టా mn డెల్టా rn బార్ బై m1 ప్లస్ m2 ప్లస్ అండ్ సో ఆన్ mn. ఫినిష్. దట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్. ఇప్పుడు నాకు సెంటర్ ఆఫ్ మాస్ వెలాసిటీ కావాలి. వెలాసిటీ అంటే ఏంటి? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ పొజిషన్. హౌ పొజిషన్ ఆఫ్ ది సెంటర్ ఆఫ్ మాస్ ఈస్ చేంజింగ్. అవునా? పొజిషన్ అంటే ఏంటి? ఇక పొజిషన్ అంటే RCM బార్ ఈజ్ ఈక్వల్స్ టు m1 r1 బార్ ప్లస్ m2 r2 బార్ ప్లస్ అండ్ సో ఆన్ mn rn బార్. దిస్ ఈజ్ ద పొజిషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్. ఇది ఎంత ఫాస్ట్గా చేంజ్ అవుతుంది అనేది వెలాసిటీ. అంటే పొజిషన్ ఎంత స్పీడ్గా మారుతుంది అనేది వెలాసిటీ. సో ఇఫ్ యూ వాంట్ వెలాసిటీ, డిఫరెన్షియేట్ above ఈక్వేషన్ విత్ రెస్పెక్ట్ టు టైం పెట్టి డిఫరెన్షియేట్ చేయి, అయిపోయాయి. సో వెలాసిటీ VCM బార్ ఈజ్ ఈక్వల్స్ టు వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఈజ్ ఈక్వల్స్ టు డిఫరెన్షియేషన్ ఆఫ్ ది పొజిషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ విత్ రెస్పెక్ట్ టు టైం. That means what do you get? m1 dr1 bar by dt plus m2, ఇవన్నీ కాన్స్టెంట్స్ కదా, బయటకు వచ్చేస్తాయి. m1 m2 dr2 bar by dt plus and so on mn drn bar by dt by m1 plus m2 plus and so on mn. ఇక్కడ చూడండి, మ్యాజిక్ చూడండి. What is this? Velocity of first particle. What is this? Velocity of second particle. What is this? Velocity of nth particle.
సో వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ అంటే సింపుల్. వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఈస్ ఈక్వల్స్ టు m1 v1 bar plus m2 v2 bar plus and so on mn vn bar by m1 plus m2 plus and so on mn. చూసారా ఎంత బాగుందో. సో పొజిషన్ ఎలాగో వెలాసిటీ కూడా అలాగే. పొజిషన్ ఏంటి RCM బార్ ఇస్ m1 r1 బార్ ప్లస్ m2 r2 బార్ ప్లస్ అండ్ సో ఆన్ mn rn బార్ ఎలాగో VCM బార్ కావాలంటే m1 v1 బార్ m2 v2 బార్ mn vn బార్ బై m1 ప్లస్ m2 ప్లస్ m. అర్థమవుతుందా? ఈ విధంగా మనం ఈజీగా చేసి దీన్ని జనరల్గా రాయాలనుకో ఎలా రాస్తావు? సిగ్మా i ఈజ్ ఈక్వల్స్ టు 1 to n mi vi బార్. ఇవన్నీ బార్లు వెలాసిటీస్ అన్ని వెక్టార్స్. సిగ్మా i ఈజ్ ఈక్వల్స్ టు 1 to n mi. సో ఇలా జనరల్గా కూడా సింపుల్గా రాసుకోవచ్చు. సో మనకి వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ కనుక్కోవడం తెలిసిపోయింది, పొజిషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ కనుక్కోవడం తెలిసిపోయింది. ఇక మొత్తం మోషన్ గురించి అర్థం చేసుకుంటున్నాం, మనం ఎవాల్వ్ అవుతున్నాం. అర్థమవుతుందా? ఇప్పుడు మనం యాక్సలరేషన్ గురించి తెలుసుకోవాలి, అది కూడా తెలుసుకుందాం. ఇది నోట్ చేసుకోండి పాజ్ చేసి. అయితే ఈ ఈక్వేషన్ని ఇంకా సింపుల్గా ఇలా రాసుకోవచ్చు. చూడండి, ఎక్కువగా ఇలా రాస్తారు. ఇప్పుడు ఈ m1 ప్లస్ m2 ప్లస్ m3 ప్లస్ mn ఇదంతా కలిపి మనం టోటల్ మాస్ అనొచ్చు కదా, టోటల్ మాస్ ఆఫ్ ది సిస్టమ్. సో దాన్ని క్యాపిటల్ M అనుకున్నాం అనుకోండి, ఇదంతా ఏమవుతుంది? ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ M, టోటల్ మాస్ ఆఫ్ ది సిస్టమ్. ఆ క్యాపిటల్ మీరు వచ్చేస్తే m ఇంటూ RCM బార్ ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా i ఈజ్ ఈక్వల్స్ టు 1 to n mi ri బార్. చూడండి, ఇది సింపుల్గా ఉంది కదా. సో ఇక్కడ టోటల్ మాస్ ఆఫ్ ది సిస్టమ్ ఇంటూ పొజిషన్ వెక్టార్ ఆఫ్ ది సెంటర్ ఆఫ్ మాస్ ఈజ్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ ఆల్ మాసెస్ ఇంటూ పొజిషన్ వెక్టర్స్. చూడడానికి అర్థం చేసుకోవడానికి ఫిజికల్గా చాలా బాగుంది. అలాగే దీన్ని చూడండి, దీన్ని కూడా మనం అలాగే రాద్దాం. వాట్ ఈస్ దిస్ టర్మ్? సమ్ ఆఫ్ ఆల్ మాసెస్ కలిపిస్తే టోటల్ మాస్ ఆఫ్ ది సిస్టమ్. సో దీని కింద ఇలా రాసుకోవచ్చు, టోటల్ మాస్ ఇంటూ వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా i ఈజ్ ఈక్వల్స్ టు 1 to n mi vi బార్. చూడండి, చాలా బ్యూటిఫుల్ ఈక్వేషను. దాన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? m ఇంటూ v, మాస్ ఇంటూ వెలాసిటీ ఏంటది? మొమెంటమ్. మాస్ ఇంటూ వెలాసిటీ ఏంటి? మొమెంటమ్. సో సమ్ ఆఫ్ ఆల్ ద మొమెంట్స్ ఆఫ్ ద పార్టికల్స్ ఈజ్ నథింగ్ బట్ momentum of the center of mass. Momentum of center of mass అంటే total mass. You are assumed all the mass at the center of mass. అంత సెంటర్ ఆఫ్ మాస్, అంత మాస్ని సెంటర్ ఆఫ్ మాస్ దగ్గర కన్సిడర్ చేసుకోవచ్చు. ఎందుకు చేసుకోవచ్చు? ఇది చూడండి, టోటల్ మాస్ ఆఫ్ ది సిస్టమ్ ఇంటూ సెంటర్ ఆఫ్ మాస్ ఈజ్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ ఆల్ ద మూమెంట్స్ ఆఫ్ ది సెంటర్ ఆఫ్ సమ్ ఆఫ్ ఆల్ ద మూమెంట్స్ ఆఫ్ ది పార్టికల్స్. అర్థమవుతుందా? సో ఇదే ఈక్వేషన్ ఇంకా సింపుల్గా ఇదంతా చెప్పేస్తున్నా, ఇదంతా రాసుకున్నారు కదా. సో దీన్ని బట్టి నీకు ఏమవుతుంది? momentum of center of mass is nothing but sum of moments of all the particles. Sum of moments of all the particles కలిపేస్తే నీకు momentum of the center of mass వస్తుంది. సో నీకు పొజిషన్ ఎలా కనుక్కోవాలో తెలిసింది, వెలాసిటీ ఎలా కనుక్కోవాలో తెలిసింది, మొమెంటం గురించి తెలిసిపోయింది. సో మోషన్ గురించి మనకు అంతా అర్థం అవుతుంది. ఇప్పుడు యాక్సలరేషన్ గురించి తెలియాలి. చూడండి, m ఇంటూ VCM బార్ ఈజ్ ఈక్వల్స్ టు m1 v1 బార్ ప్లస్ m2 v2 బార్ ప్లస్ అండ్ సో ఆన్ mn vn బార్. నౌ వీ వాంట్ యాక్సలరేషన్. యాక్సలరేషన్ కావాలంటే ఏంటి? డిఫరెన్షియేట్ ద వెలాసిటీ. యాక్సలరేషన్ ఆఫ్ సెంటర్, లెట్ us differentiate above equation with respect to time. టైం బట్టి డిఫరెన్షియేట్ చేస్తే m ఇంటూ dVCM బార్ బై dt ఈజ్ ఈక్వల్స్ టు m1 dV1 బార్ బై dt ప్లస్ m2 dV2 బార్ బై dt ప్లస్ అండ్ సో ఆన్ mn dVn బార్ బై dt. నౌ వాట్ ఈస్ దిస్? యాక్సలరేషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్. సో టోటల్ మాస్ ఇంటూ acceleration of center of mass, very very important, is equals to m1 into a1 bar plus m. సో కొత్తగా నువ్వేమి ఫార్ములాస్ నేర్చుకోవట్లే, నీకు ఆల్రెడీ తెలిసిన పొజిషన్ ఫార్ములాని ఎక్స్టెండ్ చేస్తున్నాం. సింపుల్ కదా. సో సింపుల్గా దీన్ని ఇంకా చూడండి, చాలా జాగ్రత్త చూడ. m ఇంటూ v అంటే మొమెంటం అన్నావు, బాగానే ఉంది. మరి m ఇంటూ యాక్సలరేషన్ అంటే ఫోర్స్. సో ఫోర్స్ ఆన్ ది సెంటర్ ఆఫ్ మాస్.
మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా, సెంటర్ ఆఫ్ మాస్ అంటే అదేమి పార్టికల్ కాదు, పాయింట్ ఈజ్ అన్ ఇమాజినరీ పాయింట్. వీ కెన్ టేక్ ఆల్ ద మాస్ ఆఫ్ ది బాడీ ఎట్ దట్ పాయింట్ అండ్ అనలైజ్ దట్ పాయింట్ ఫర్ ట్రాన్స్లేటరీ మోషన్. ట్రాన్స్లేటరీ మోషన్ అర్థం చేసుకోవడానికి ఉపయోగించవచ్చు. సో ఎఫ్ బార్ సిఎం అంటే అర్థం ఏంటి? ఫోర్స్ ఆన్ ది సెంటర్ ఆఫ్ మాస్. ఫోర్స్ ఆన్ ది సెంటర్ ఆఫ్ మాస్ ఈజ్ నథింగ్ బట్, చూడండి, ఫోర్స్ ఆన్ ఫస్ట్ పార్టికల్, ఫోర్స్ ఆన్ సెకండ్ పార్టికల్ అండ్ సో ఆన్ ఫోర్స్ ఆన్ nth పార్టికల్. అంటే అన్ని పార్టికల్స్ మీద ఫోర్స్ని వెక్టోరియల్గా కలిపేస్తే యూ కెన్ టేక్ టోటల్ ఫోర్స్ ఎట్ సెంటర్ ఆఫ్ మాస్. సెంటర్ ఆఫ్ మాస్ దగ్గర ఉన్నట్టుగా మనం తెలుసుకోవచ్చు. సో సెంటర్ ఆఫ్ మాస్ మీద ఎంత ఫోర్స్ అప్లై అవుతుంది అంటే అన్ని ఫోర్సెస్ కలిపేస్తే అన్ని ఫోర్సెస్ నెట్ ఫోర్స్, టోటల్ నెట్ ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ ఆన్ ది సెంటర్ ఆఫ్ మాస్. అర్థమైందా? ఇది నోట్ చేసుకొని ఇంకా మాట్లాడదాం దీని గురించి. సో వాట్ ఈస్ సెంటర్ ఆఫ్ మాస్? సెంటర్ ఆఫ్ మాస్ ఫోర్స్ ఆన్ సెంటర్ ఆఫ్ మాస్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ఆల్ ద ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ఆల్ ద పార్టికల్స్. అది దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే ఫోర్స్ ఆన్ సెంటర్ ఆఫ్ మాస్ ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా ఫోర్స్ డ్యూ టు ఆల్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్, సమ్ ఆఫ్ ఆల్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ప్లస్ సమ్ ఆఫ్ ఆల్ ఇంటర్నల్ ఫోర్సెస్. అంటే అర్థం ఏంటి? చూడండి, ఇక్కడ పార్టికల్స్ ఉన్నాయి, ఓకేనా? ఎక్స్టర్నల్గా నేను దీని మీద ఫోర్స్ అప్లై చేస్తాను, ఈ పార్టికల్ మీద, దట్ ఈజ్ F1. దీని మీద ఎక్స్టర్నల్గా సెకండ్ పార్టికల్ మీద అప్లై చేస్తున్నాను, థర్డ్ పార్టికల్ మీద ఎక్స్టర్నల్గా అప్లై చేస్తున్నాను బయట నుంచి. అవన్నీ కూడా సమ్ ఆఫ్ ఎఫ్ ఎక్స్టర్నల్లోకి వస్తాయి. అలా కాకుండా ఈ పార్టికల్ని అట్రాక్ట్ చేస్తుంది, ఇది దీన్ని అట్రాక్ట్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫోర్త్ పార్టికల్, ఇది ఫిఫ్త్ పార్టికల్ అనుకున్నాం. ఫోర్స్ ఆన్ ఫోర్త్ పార్టికల్ డ్యూ టు ఫిఫ్త్ పార్టికల్, దిస్ ఈజ్ ఫోర్స్ ఆన్ ఫిఫ్త్ పార్టికల్ డ్యూ టు ఫోర్త్ పార్టికల్. అవి ఏమంటాం? ఇంటర్నల్ ఫోర్సెస్ అండి. సమ్ ఆఫ్ ఆల్ ద ఇంటర్నల్ ఫోర్సెస్. ఏంటి ఇంటర్నల్ ఫోర్సెస్? ఫోర్స్ యాక్టెడ్ ఆన్ వన్ పార్టికల్ డ్యూ టు అదర్ పార్టికల్. ఫోర్స్ యాక్టెడ్ ఆన్ వన్ పార్టికల్ డ్యూ టు అదర్ పార్టికల్. అర్థమవుతుందా? అది. సో అవేమో ఇంటర్నల్ ఫోర్సెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు వ్యక్తులను తీసుకున్నాం. ఆ ఇద్దరు వ్యక్తుల్ని ఒక సిస్టమ్ అనుకుంటే, వీడు వాడిని గుద్దాడు, వాడు వీడిని గుద్దాడు. అవన్నీ ఏంటి? ఇంటర్నల్ ఫోర్సెస్. అర్థమవుతుందా? నేను వాళ్ళిద్దరిని తన్నా, అది ఎక్స్టర్నల్ ఫోర్స్. అర్థమవుతుందా? అది నువ్వు ఏదైతే సిస్టమ్ అని తీసుకున్నావో ఆ లోపల ఉన్న ఇంటరాక్షన్స్ అన్నీ కూడా ఇంటర్నల్ ఫోర్సెస్. బయట నుంచి ఫోర్స్ అప్లై చేస్తే అది ఎక్స్టర్నల్ ఫోర్స్. ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి, నువ్వు ఒక సిస్టమ్ తీసుకున్నప్పుడు, ఇదంతా ఒక సిస్టమ్, ఓకేనా? ఈ సిస్టమ్ తీసుకున్నప్పుడు ఫోర్స్ ఆన్ ఫోర్త్ పార్టికల్ డ్యూ టు ఫిఫ్త్ పార్టికల్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ ఆన్ ఫిఫ్త్ పార్టికల్ డ్యూ టు ఫోర్త్ పార్టికల్, ఫోర్స్ ఆన్ ఫిఫ్త్ పార్టికల్ డ్యూ టు ఫోర్త్ పార్టికల్. ఎలా తెలిసిందా నీకు? న్యూటన్స్ థర్డ్ లా ఏం చెప్తుంది? ఎవ్రీ యాక్షన్ హ్యాస్ అ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. సో ఫోర్త్ పార్టికల్ ఫిఫ్త్ పార్టికల్ మీద అప్లై చేసే ఫోర్స్ ఎంత ఉందో, ఫిఫ్త్ పార్టికల్ ఫోర్త్ పార్టికల్ మీద అప్లై చేసే ఫోర్స్ కూడా అంతే ఉంటుంది, ఆపోజిట్గా ఉంటుంది. సో వెన్ యూ సమ్ ఆల్ దోస్ ఇంటర్నల్ ఫోర్సెస్, వాట్ హ్యాపెన్స్? యూ గెట్ జీరో. సారీ, వెక్టర్స్ పెట్టలేదా? ఏమొస్తుంది? అన్నీ కలిపిస్తే జీరో వస్తుంది ఇంటర్నల్ ఫోర్సెస్. సో సమ్ ఆఫ్ ఆల్ ఇంటర్నల్ ఫోర్సెస్ ఆల్వేస్ జీరో. సో దిస్ టర్మ్ ఈజ్ జీరో. Therefore, force on center of mass is sigma F external. అంటే అర్థం ఏంటి? The only force on the center of mass is due to external forces. There is no impact on the center of mass, on the motion of the center of mass because of the internal forces. ఇంటర్నల్ ఫోర్సెస్ వల్ల ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు, ఓన్లీ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ వల్ల మాత్రమే ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్ పాయింట్, అది గుర్తుపెట్టుకోవాలి, చాలాసార్లు వాడతాం. దేర్ ఈజ్ నో ఎఫెక్ట్ ఆన్ మోషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ డ్యూ టు internal forces. Only external forces affects center of mass. స్టార్ పాయింట్. దీని మీద చాలా సందర్భాల్లో నేను ఎగ్జాంపుల్స్ చేసి చూపిస్తాను, కాబట్టి గుర్తుపెట్టుకోండి. మనం ఎగ్జాంపుల్స్ చేసేటప్పుడు చాలా చాలా ఉపయోగపడుతుంది, నోట్ చేసుకోండి.
మనం ఇప్పటిదాకా నేర్చుకున్న మోషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ అన్ని ఫార్ములాస్ ఇక్కడ రాశాను, ఓన్లీ 2 పార్టికల్స్కి రాశాను, ఎక్కువ రాయకుండా ఓన్లీ 2 పార్టికల్ సిస్టమ్. 2 పార్టికల్ సిస్టమ్ చూడండి. పొజిషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ m into RCM bar is equals to m1 r1 bar plus m2 r2 bar. Displacement of center of mass delta RCM bar is equals to m1 into delta r1 bar plus m2 into delta r2 bar. Velocity, momentum, acceleration, force. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఫోర్సెస్ ఏంటి? ఓన్లీ ఎక్స్టర్నల్ ఫోర్సెస్, నో ఇంటర్నల్ ఫోర్సెస్. f1 bar plus f2 bar అన్నానంటే ఏంటిది? ఓన్లీ ఎక్స్టర్నల్ ఫోర్సెస్, బికాస్ సమ్ ఆఫ్ ఇంటర్నల్ ఫోర్స్ బికమ్స్ ఎనీవే జీరో. సో యూ ఓన్లీ టేక్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్, సిగ్మా ఇంటూ ఎక్స్టర్నల్ ఫోర్స్. ఓకేనా? ఒక 2-3 ఎగ్జాంపుల్స్ దీని మీద చేద్దాము. చేసిన తర్వాత ఇంకా చాలా ఇంపార్టెంట్ వీటి గురించి మాట్లాడదాం. ఓకేనా? సింపుల్ ఎగ్జాంపుల్ చేద్దాం. ఫస్ట్ లెట్ us టేక్ 10 kg బాడీ అండ్ 20 kg బాడీ. ఓకేనా? రైట్. 10 kg 20 kg. దీని సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంది మనకు తెలియదు ఎక్కడ ఉందో, అండ్ ఐ డోంట్ వాంట్ టు నో నాకు ఎంత మూవ్ అయింది, డిస్ప్లేస్మెంట్ ఏంటి అనేది కావాలి. ఎప్పుడు ఇఫ్ 10 kg మూవ్ సమ్ 2 meters లైక్ దిస్, 2 meters మూవ్ అయింది ఈ విధంగా, 20 kg ఈ విధంగా 5 meters మూవ్ అయింది. మరి అప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ డిస్ప్లేస్మెంట్ ఏంటి? డిస్ప్లేస్మెంట్ ఇది తీసుకోవచ్చు కదా, తీసుకోవచ్చు. కానీ ఇది ఓన్లీ 1 dimensionగా, వెక్టార్ ఎందుకు? ఎక్స్ యాక్సిస్ ఒకటి తీసుకుంటే సరిపోతుందిగా. సో ఎక్స్ యాక్సిస్ తీసుకుంటాం. ఏంటి ఎక్స్ యాక్సిస్ మీద చెప్తుంది? డెల్టా XCM ఈజ్ ఈక్వల్స్ టు, ఇది ఎక్కువ వాడతాం ఎందుకంటే ఎక్కువగా 1 dimensionలోనే మనకి ఒకటే డైరెక్షన్లో ఉన్న మోషన్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి డెల్టా XCM ఈజ్ ఈక్వల్స్ టు m1 డెల్టా x1 ప్లస్ m2 డెల్టా x2 బై m1 ప్లస్ m2. సో డెల్టా XCM ఈజ్ ఈక్వల్స్ టు m1 ఏంది 10 kg, డెల్టా x1 ఎంత 2 meters ప్లస్ m2 ఈజ్ 20 kg, డెల్టా x2 ఎంత 5 అనకూడదు, 5 ఇలా వెళ్తుంది, అది వెళ్ళట్లే, ఇలా వస్తుంది, లెఫ్ట్ సైడ్కి వస్తుంది. మన లెఫ్ట్ సైడ్కి మనం ఏమనుకుంటాం? నెగిటివ్ అనుకుంటాం. లెఫ్ట్ సైడ్ డిస్ప్లేస్మెంట్ ఎంత? నెగిటివ్, -5 బై 10 ప్లస్ 20. సో ఎంత వస్తుంది చూడండి, 20 మైనస్ 2 5 10, సో 100/30 అంటే -80/30 అంటే -8/3 సెంటీమీటర్స్. అంటే సెంటర్ ఆఫ్ మాస్ ఎలా మూవ్ అయింది? సెంటర్ ఆఫ్ మాస్ 8/3 సెంటీమీటర్స్ మూవ్ అయింది. 8/3 సెంటీమీటర్స్ మూవ్ అయింది. ఎలా మూవ్ అయింది? లెఫ్ట్ సైడ్కి మూవ్ అయింది. అర్థమవుతుందా? సో ఆఫ్టర్ దిస్ సిచ్యువేషన్ ఏమవుతుంది చూడండి, ఫైనల్ సిచ్యువేషన్ ఏమవుతుంది? ఇది 2 centimeters మూవ్ అయింది, ఇక్కడి నుంచి ఇక్కడికి, సో 2 meters మూవ్ అయింది. ఓకేనా? 20 kg ఏమైంది? ఇక్కడి నుంచి ఇక్కడికి 5 meters మూవ్ అయింది. సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంది? ఇదిగో ఇక్కడ ఉంది సెంటర్ ఆఫ్ మాస్, అవునా? ఇదేమవుతుంది? ఇటువైపుకి మూవ్ అవుతుంది సెంటర్ ఆఫ్ మాస్, న్యూ సెంటర్ ఆఫ్ మాస్. దిస్ ఈజ్ ఓల్డ్ సెంటర్ ఆఫ్ మాస్, అవునా? న్యూ సెంటర్ ఆఫ్ మాస్ ఎంత మూవ్ అయింది? 8/3 meters మూవ్ అయింది. ఇటువైపుకి. సో ఐ పుట్ యారో లైక్ దిస్, యారో పెడదాం. అది అర్థమవుతుందా? ఇలా అర్థం చేసుకోవాలి. సో నీకు ఆ 2 బాడీస్ మూవ్ అవ్వడం ప్రకారం సెంటర్ ఆఫ్ మాస్ ఎంత మూవ్ అయింది అనేది మనకు తెలిసింది. ఇది నోట్ చేసుకొని ఇంకో 2 ప్రాబ్లమ్స్ చేద్దాం. వెక్టార్స్లో చేయలేదు కదా, ఒక వెక్టార్స్లో ఒకటి చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 kg మాస్ ఈజ్ ఎట్ 2i cap ప్లస్ 3j cap meters. అక్కడ ఉంది, ఆ పొజిషన్ దగ్గర ఉంది. 2 kg పార్టికల్ ఈజ్ ఎట్ 3i cap మైనస్ 5j cap. అది అక్కడ ఉంది, రైట్? ఇప్పుడు ఈ పార్టికల్ ఈ పొజిషన్ నుంచి 5i cap ప్లస్ 2j capకి వెళ్ళింది అనుకో. ఇదేమో ఇనీషియల్ పొజిషన్, ఇదేమో ఫైనల్ పొజిషన్. ఓకేనా? మళ్ళీ ఇక్కడి నుంచి ఈ పార్టికల్ 7i cap ప్లస్ 2j capకి వెళ్ళింది అనుకో. సో హౌ సెంటర్ ఆఫ్ మాస్ విల్ చేంజ్? సెంటర్ ఆఫ్ మాస్ ఎంత చేంజ్ అవుతుంది అని అడుగుతున్నాడు. ఓన్లీ పొజిషన్ అడిగితే, ఇనీషియల్ పొజిషన్ అడిగితే ఇది, ఫైనల్ పొజిషన్ అడిగితే ఇది వేసి చేయొచ్చు. అర్థమైందా? ఎంత మూవ్ అయింది డిస్ప్లేస్మెంట్ అడుగుతున్నాడు కాబట్టి డెల్టా RCM బార్ ఈజ్ ఈక్వల్స్ టు m1 డెల్టా r1 బార్ ప్లస్ m2 డెల్టా r2 బార్ ప్లస్ m1 ప్లస్ m2. m1 ఎంత అంట? 1 kg. డెల్టా r1 బార్ అంటే ఎంత డిస్ప్లేస్ అయింది? ఎక్కడి నుంచి? 2 నుంచి 5కి వెళ్ళింది, అంటే 5 - 2 ఎంత?
3 I cap. నెక్స్ట్ 2 - 3 ఎంత -j cap. ఫైనల్ మైనస్ ఇనీషియల్ కదా. డెల్టా ఆర్ అంటే ఏంటి? ఫైనల్ మైనస్ ఇనీషియల్. 5 - 2 ఎంత 3. 2 - 3 ఎంత -j. 5 ఇదంతా 2 kg ఇంటూ దిస్ మైనస్ దిస్ 7 - 3 4 I cap. దిస్ మైనస్ దిస్ ప్లస్ 7j cap by 3. సో కలిపేద్దాం. 3 + 8 11 I cap -1 14 అంటే ప్లస్ 13 j cap అంతేగా by 3. దిస్ ఈజ్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్. దట్స్ ఇట్. నోట్ చేసుకోండి. వెలాసిటీస్ మీద ఒక ప్రాబ్లం మీద ఒకటి చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక లైన్ ఉంది. ఈ లైన్ మీద ఒక బాడీ 1 kg బాడీ ఈజ్ మూవింగ్ విత్ 5 meters per second బై మేకింగ్ సమ్ యాంగిల్ 37 degrees అని తీసుకుందాం. 37 degrees చేసుకుని వెళ్తుంది. ఇంకో బాడీ ఉంది, అదేంటిది 2 kg. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వెళ్తుంది అనుకో 10 meters per second. ఇది 37 degrees చేస్తుంది. ఇప్పుడు వాట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ మాస్ వెలాసిటీ? ఒకటేమో 5 meters per second తీసుకుని వెళ్తుంది, ఇంకోటేమో 10 meters per second చేసుకుని వెళ్తుంది. వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ అనేది అర్థమవుతుందా? అది. సో ఇవి వెక్టార్స్ ఫామ్లో ఇవ్వలేదు, మనం వెక్టార్స్గా మార్చుకోవాలి. సో అది ఫస్ట్ పద్ధతి మనం చేయాల్సింది. సో ఇటువైపుకి ఒక కాంపోనెంట్ ఉంటుంది, అదేంటిది 5 cos 37. ఇటువైపు ఒక కాంపోనెంట్ ఉందండి, అదేంటిది 5 sin 37. అంతే కదా. రైట్. ఇప్పుడు ఇది చూడండి, ఇటువైపుకి ఒక కాంపోనెంట్ 10 cos 37, ఇటువైపుకి ఒక కాంపోనెంట్ 10 sin 37. నేను సపరేట్గా ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ సపరేట్గా చేస్తా అంటే సపరేట్గా చేసుకోవచ్చు. వెక్టర్స్లా కాకుండా సపరేట్గా ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ చేసుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ ఎక్స్ యాక్సిస్ చేద్దాం. ఓన్లీ ఎక్స్ యాక్సిస్ చేస్తే సెంటర్ ఆఫ్ మాస్ వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఎక్స్ కాంపోనెంట్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ అలా చేసామనుకో m1 ఇంటూ v1 ఆఫ్ ఎక్స్ కాంపోనెంట్ ప్లస్ m2 ఇంటూ v2 ఆఫ్ ఎక్స్ కాంపోనెంట్ బై m1 ప్లస్ m2 అలా చేయొచ్చు. అవునా? రైట్. m1 అంటే ఎంత 1 kg, ఎక్స్ కాంపోనెంట్ అంటే 5 cos, y కాంపోనెంట్ తర్వాత చేయొచ్చు. లాస్ట్లో ఎక్స్ కాంపోనెంట్ I cap ప్లస్ y కాంపోనెంట్ j cap అలా వెక్టార్గా రాసుకోవచ్చు. అవునా? అది సపరేట్గా చేయొచ్చు, లేదా కలిపి చేయొచ్చు. అది cos 37 అంటే ఏంటి తెలియాలంటే మనకు ట్రయాంగిల్ తెలియాలి. ఈ ట్రయాంగిల్ గుర్తుందా, మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. ఇది 5 4 3 స్మాల్ సైడ్కి ఎదురుగుండా ఉండేది స్మాల్ యాంగిల్ ఏంటది 37 degrees. పెద్ద సైడ్కి ఎదురుగుండా ఉండేది పెద్దది, అదేంటది 53 degrees. ఓకే. ఇప్పుడు నీకు cos 37 కావాలి. cos 37 అంటే ఎడ్జసెంట్ బై హైపోటెన్యూస్ 4/5. ఓకే. 4/5 ఇంటూ 5 ప్లస్ m2 ఎంత 2 kg. వాట్ ఈస్ v2 10 ఇంటూ cos 37. వాట్ ఈస్ cos 37 4/5. ఇలా రాస్తే పప్పులో కాలేసినట్టే. ఎందుకు? ఇది ఇటువైపు ఉంది, ఇది ఇటువైపు ఉంది. ఆపోజిట్ సైడ్ వెలాసిటీస్ ఉన్నాయి. ఆపోజిట్ సైడ్ ఉన్నప్పుడు ఇక్కడ ఏమొస్తుంది మైనస్, ఎందుకంటే ఇక్కడ మైనస్ వస్తుంది కదా, మైనస్ కాంపోనెంట్, అందుకు మైనస్ బై m1 ప్లస్ m2. m1 ప్లస్ m2 ఎంత 1 + 2. సో 5 క్యాన్సిల్ చేస్తే 4 మైనస్ ఇందులో 2 times 2 2 జార్ 4 4 4 జార్ 16/3. సో -4 తీసేస్తే -12/3 అంతేనా? 12/3 దట్ మీన్స్ -4 meters per second. అర్థమవుతుందా? సో అలా vx వచ్చింది. y కావాలనుకోండి, y రాస్తా, ఇక్కడ y రాస్తే ఇక్కడ y, ఇక్కడ y ప్లేస్లో ఏం రాస్తావు 5 sin 35 5 7 37 5 sin 37 sin 37 ఎంత 3/5. అది ఇక్కడ పెడతాం. అలాగే ఇక్కడ 3/5 పెడతాం. పెట్టి సేమ్ ప్రొసీజర్ చేస్తుంది. ఇక్కడ మైనస్ వస్తుందా? రాదు, ఎందుకంటే రెండు కూడా పాజిటివ్ y యాక్సిసే. సో అలా నీకు y కూడా వచ్చేస్తుంది. అర్థమైందా? y చేసి కామెంట్ చేయండి. y కాంపోనెంట్ చేసి వాట్ ఈస్ ద y కాంపోనెంట్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ అది చేయాలి. ఇంకో ఎగ్జాంపుల్ చేద్దాం, ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్. నౌ లెట్స్ టేక్ ఎట్వుడ్ మిషన్. లాస్ ఆఫ్ మోషన్లో ఎట్వుడ్ మిషన్ చదువుకున్నాం కదా, అదే. సో దిస్ ఈజ్ m1 m2. లాస్ ఆఫ్ మోషన్ ఎట్వుడ్ మిషన్ గురించి ఉంటుంది. ఒకవేళ మీరు చూడకపోతే ఆ వీడియో చూడండి, ఇది బాగా అర్థమవుతుంది. సో ఇది ఎట్వుడ్ మిషన్ తీసుకుంటే ఇది పైకి యాక్సలరేషన్ ఏతో వెళ్తుంటే ఇది కిందకి యాక్సలరేషన్ ఏతో వెళ్తుంది అనుకోవచ్చు. లేదంటే m1 పెద్దది m2 చిన్నది అనుకుంటే m1 కిందకు వస్తుంది ఏతో,
m2 పైకి వెళ్తుంది ఏదో, ఏది పెద్దది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. లెట్ us assume here m1 is greater than m2. సో దిస్ ఈజ్ a 2 particle సిస్టమ్. ఇప్పుడు ఈ 2 particle సిస్టమ్కి యాక్సలరేషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ కనుక్కోవాలి. సెంటర్ ఆఫ్ మాస్ ఎలా యాక్సలరేట్ అవుతుంది? ఫస్ట్ పార్టికల్ ఏమో కిందకి యాక్సలరేట్ అవుతుంది, సెకండ్ పార్టికల్ పైకి యాక్సలరేట్ అవుతుంది. సో ఇట్ ఈస్ ఆల్సో ఓన్లీ వన్ డైరెక్షనల్, వై యాక్సిస్ మీదే కదా జరిగేది. సో వెక్టార్ ఫామ్ ఒక్కట్లే, జస్ట్ యాక్సలరేషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఈజ్ ఈక్వల్స్ టు m1 a1 ప్లస్ m2 a2 అని తీసేసుకోవచ్చు. కాబట్టి సైన్స్తో తీసుకోవాలి, జాగ్రత్తగా సైన్స్తో తీసుకోవాలి. పైకి అయితే ప్లస్, కిందకైతే మైనస్ అలా తీసుకోవచ్చు. అదే కిందకి ప్లస్ తీసుకుంటే పైకి మైనస్ తీసుకోవచ్చు. నీ కన్వెన్షన్ ఎలా అయితే అలా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం, దాంట్లో ఏమీ ఇది లేదు. ఓకేనా, రైట్. ఇప్పుడు చూడండి, నేను కిందకి ఏమో పాజిటివ్ డైరెక్షన్ తీసుకుంటున్నాను, పైకి నెగిటివ్ డైరెక్షన్ తీసుకుంటాను, లేకపోతే పైకి పాజిటివ్ తీసుకుందాం. ఓకే, మామూలుగానే, మళ్ళీ కన్ఫ్యూజన్ ఎందుకు? లేదు, మీ ఇష్టం, ఎలాంటి. ఫైనల్గా వచ్చే ఆన్సర్ మన కన్వెన్షన్ ప్రకారం వస్తుంది. ఎలాగో చెప్తాను. ఇప్పుడు పైకి పాజిటివ్ డైరెక్షన్, కిందకి నెగిటివ్ డైరెక్షన్, ఎలాగైనా తీసుకోవచ్చు. అది ఇప్పుడు చూడండి, సెంటర్ ఆఫ్ మాస్ యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్స్ టు m1 ఇంటూ ఇది కిందకు ఉంది అంటే నెగిటివ్ మైనస్ ఏ ప్లస్ m2 ఇంటూ ఇది పైకి ఉంది కాబట్టి ఏ బై m1 ప్లస్ m2. అర్థమైందా? సో వాట్ ఈస్ సెంటర్ ఆఫ్ మాస్ యాక్సలరేషన్? సెంటర్ ఆఫ్ మాస్ యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్స్ టు m1 మైనస్ m1 ప్లస్ m2. దీన్ని మైనస్ కామన్ తీద్దాం. మైనస్ కామన్ తీస్తే m1 మైనస్ m2 బై m1 ప్లస్ m2 ఇంటూ. వాట్ ఈస్ ద యాక్సలరేషన్ ఫార్ములా ఇన్ ఎట్వుడ్ మిషన్ అంటే ఏంటంటే, ఎట్వుడ్ మిషన్ యాక్సలరేషన్ ఫార్ములా ఈజ్ m1 మైనస్ m2 బై m1 ప్లస్ m2 ఇంటూ g. ఇది ఏ. సో ఈ ఏం తీసుకెళ్ళి అక్కడ పెట్టామనుకో ఏమొస్తుంది చూడండి, యాక్సలరేషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ m1 మైనస్ m2 బై m1 ప్లస్ m2 ఇంటూ ఏ. ఏ అంటే మళ్ళీ ఇది. సో ఇది ఒకటే ఉంది కదా, కాబట్టి ఇక్కడ స్క్వేర్ రాస్తుంది, స్క్వేర్ ఇంటూ జీ తీసుకొచ్చి ఇక్కడ పెడతాం. అర్థమైందా? సో దిస్ ఈజ్ ద యాక్సలరేషన్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ మాస్. వాట్ ఈస్ దిస్ మైనస్ ఇండికేట్స్? మనం కిందకి ఏ డైరెక్షన్ తీసుకున్నాం? మైనస్ అని తీసుకున్నాం, కాబట్టి సెంటర్ ఆఫ్ మాస్ యాక్సలరేషన్ ఎలా ఉంది? కిందకు ఉంది. సో మైనస్ ఇండికేట్స్, నెగిటివ్ indicates acceleration of center of mass is downwards. అది ప్లస్ వస్తే అప్వర్డ్స్. అర్థమైందా? ఒకవేళ నువ్వు రివర్స్ తీసుకున్నావు అనుకో, నీకు ఇక్కడ ప్లస్ వస్తుంది. దట్ ప్లస్ రిప్రజెంట్స్ డౌన్వర్డ్ మోషన్, ఎందుకంటే నువ్వు ఇక్కడ రివర్స్ తీసుకున్నావు కదా, అందుకు నోట్ చేసుకో. ఇప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ దానికి వద్దాం, అది ఇదే. అర్థమైందా? ఫోర్స్ ఆన్ సెంటర్ ఆఫ్ మాస్ ఏంటిది? ఫోర్స్ ఆన్ సెంటర్ ఆఫ్ మాస్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ఆల్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అన్నా. ఇఫ్ ఇంట్రెస్టింగ్ కేస్ చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు ఇదే దాని మీద ప్రాబ్లమ్స్ అడుగుతూ ఉంటారు, కాబట్టి చాలా జాగ్రత్త. ఇఫ్ ఎఫ్ ఎక్స్టర్నల్ సమ్ ఆఫ్ ఆల్ ఎఫ్ ఎక్స్టర్నల్ ఈజ్ ఈక్వల్ టు 0, వాట్ హ్యాపెన్స్? దెర్ ఈజ్ నో ఫోర్స్ ఆన్ ద సెంటర్ ఆఫ్ మాస్. if the sum of all external forces is equal to 0 అంటే there is no external force. దీన్ని ఇంకోలా కూడా అనొచ్చు, సమ్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ 0 అనొచ్చు, లేదా there is no external force అనొచ్చు, ఏదైనా ఒకటే కదా. there is no net external force, sorry, no external force కదా, there is no net external force on system. then నో ఎక్స్టర్నల్ ఫోర్స్ అన్నప్పుడు ఫోర్స్ ఆన్ సెంటర్ ఆఫ్ మాస్ ఏమవుద్ది? 0. ఫోర్స్ ఆన్ సెంటర్ ఆఫ్ మాస్ 0 అంటే అర్థం ఏంటి? దేర్ విల్ బి నో యాక్సలరేషన్. దేర్ విల్ బి నో యాక్సలరేషన్. నో యాక్సలరేషన్ అంటే అర్థం ఏంటి? నో యాక్సలరేషన్ అంటే నో వెలాసిటీ అనా? కాదు. నో యాక్సలరేషన్ అంటే నో చేంజ్ ఇన్ వెలాసిటీ. ఏంటమ్మా? నో చేంజ్ ఇన్ వెలాసిటీ. దట్ మీన్స్ నో చేంజ్ ఇన్ వెలాసిటీ. అది అర్థమైందా? నో చేంజ్ ఇన్ వెలాసిటీ అంటే ఇఫ్ ఇనీషియల్లీ సెంటర్ ఆఫ్ మాస్ ఈజ్ ఎట్ రెస్ట్, ఇట్ విల్ బి ఎట్ రెస్ట్ ఓన్లీ. ఇఫ్ ది ఇనీషియల్లీ సెంటర్ ఆఫ్ మాస్ ఈజ్ మూవింగ్ విత్ సమ్ వెలాసిటీ, ఇట్ కంటిన్యూస్లీ మూవ్స్ విత్ దట్ వెలాసిటీ. అర్థమైందా? నో చేంజ్ ఇన్ వెలాసిటీ అంటే ఇఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఈజ్ ఎట్ రెస్ట్ ఆర్ మూవింగ్ విత్
మూవింగ్ విత్ వెలాసిటీ, దెన్ ఇట్ విల్ బి ఇన్ రెస్ట్ ఆర్ మూవ్స్ విత్ సేమ్ వెలాసిటీ. అంటే ఒకటి సెంటెన్స్లో రాయడానికి ట్రై చేసాను, యాక్చువల్ 2 సెంటెన్స్లో రాయాలి. ఇఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఈజ్ ఎట్ రెస్ట్, ఇట్ విల్ బీ ఇన్ రెస్ట్ ఓన్లీ. ఇఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఈజ్ మూవింగ్ విత్ వెలాసిటీ, it moves with the same velocity without changing because acceleration is 0. Very, very important. If there is no external force, center of mass will not feel anything. There is no effect on the center of mass. So that is no effect on motion of center of mass. That is very important. Motion of center of mass. If there is no external force, there is no effect on the motion of the center of mass. అర్థమవుతుందా? ఎగ్జాంపుల్స్ చేద్దాం 2-3 ఈజీగా అర్థమవుతుంది, నోట్ చేసుకో. సో ఏం నేర్చుకున్నాం మనం? నో ఎక్స్టర్నల్ ఫోర్స్, నో చేంజ్ ఇన్ సెంటర్ ఆఫ్ మాస్ మోషన్, అదొకటి నేర్చుకున్నాం. ఇంకో పాయింట్, ఇంటర్నల్ ఫోర్సెస్ do not affect center of mass. సెంటర్ ఆఫ్ మాస్ని ఎఫెక్ట్ చేయ. ఈ 2 పాయింట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ అర్థం కావడం కోసం నేను కరెక్ట్గా ఒక 3 సిచ్యువేషన్స్ ఇస్తాను. ఫస్ట్ సిచ్యువేషన్ చూద్దాం. ఒక బాంబు ఉంది, ఆ బాంబు నువ్వు ప్రొజెక్ట్ చేసినావు. ఆ బాంబు నువ్వు యూ వెలాసిటీతో థీటా యాంగిల్తో వేసావు. దీపావళి, ఓకే, దీపావళికి ఒక బాంబు తీసుకుని ఇలా వేసావు. అదేమవుతుంది, ఒక పారాబోలిక్ పాత్ను ఫాలో అయ్యి కింద పడుతుంది. నువ్వు తెలుసు, ప్రొజెక్టైల్స్లో చదివావు. అది తుస్ బాంబు అనుకోండి, ప్యాలన్ బాంబు. ప్యాలన్ బాంబు అయితే వచ్చింది ఇక్కడ పడింది, అవునా, వచ్చి అక్కడ పడుతుంది, అది తుస్ అయింది, పేలలేదు. కానీ తర్వాత ఒక మంచి బాంబు కొన్నావు, ఆ బాంబు వేసినప్పుడు అది పేలింది. ఇక్కడ పేలింది అనుకోండి. చాలామంది హైయెస్ట్ పాయింట్ దగ్గరే పేలుతుంది అనుకుంటారు, అక్కడ గీస్తే లేదు, ఎక్కడైనా పేలొచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ పేలిందని, పేలి మనకి ఒక 3 ముక్కలు అయింది. ఎన్ని ముక్కలు అయింది? 3 ముక్కలు అయింది. ఆ బాంబు లేదు, ఇప్పుడు ఓన్లీ 3 ముక్కలు ఉన్నాయి. అర్థమైందా? 3 ముక్కలు అయింది. పేలడం ఏంటి? ఎక్స్ప్లోజన్ ఏంటి? ఇంటర్నల్ ఫోర్సా ఎక్స్టర్నల్ ఫోర్సా? ఇంటర్నల్ ఫోర్స్, అవునా. పేలడం ఏంటి? ఇంటర్నల్ ఫోర్స్. మరి ఇంటర్నల్ ఫోర్సెస్ డు నాట్ ఎఫెక్ట్ సెంటర్ ఆఫ్ మాస్. అంటే ఈ బాంబు పేలలేదనుకో, ఈ బాంబు ఇలా వెళ్ళి, ఆ బాంబుతో పాటు సెంటర్ ఆఫ్ మాస్ ఉంది, ఆ సెంటర్ ఆఫ్ మాస్ ఇలా వెళ్ళి ఇక్కడ పడుతుంది. ఇప్పుడు ఇది పేలిందని సెంటర్ ఆఫ్ మాస్ దాని పాత ఏమైనా మార్చుకుంటుందా? మార్చుకోదు. ఎందుకని? ఎక్స్ప్లోజన్ ఈజ్ ఇంటర్నల్ ఫోర్సెస్ డు నాట్ ఎఫెక్ట్ సెంటర్ ఆఫ్ మాస్ మోషన్. అర్థమవుతుందా? ఇక్కడ చూడండి, జాగ్రత్త. ఎక్స్ప్లోజన్ ఈజ్ డ్యూ టు internal forces and do not affect center of mass. Therefore center of mass follows, ఏం చేస్తున్నది? అది ఇదే పాత్రను ఫాలో, దానికి ఏం తెలియదు, పేలిన విషయం తెలియదు. ఎందుకు? ఇట్ డస్ నాట్ ఎఫెక్ట్ సెంటర్ ఆఫ్ మాస్. సో సెంటర్ ఆఫ్ మాస్ డు నాట్ నో ఇట్ వాజ్ బ్లోన్. అర్థమైందా? బ్లోన్ అవే. సో సెంటర్ ఆఫ్ మాస్ ఫాలోస్ parabolic path, parabolic trajectory, as if there is no explosion. ఎక్స్ప్లోజన్ లేనట్టుగానే అది ఇదే పాత్ని ఫాలో అయ్యి ఇక్కడికి వచ్చి సెంటర్ ఆఫ్ మాస్ పడుతుంది. మరి నువ్వు ఇక్కడ అడగచ్చు, సార్ సెంటర్ ఆఫ్ మాస్ అంటే ఒక పాయింట్ కదా, అక్కడికి వచ్చి పడ్డం ఏంటి అని. అక్కడికి వచ్చి పడ్డం అంటే ఏం లేదమ్మా. ఇప్పుడు ఈ మూడు సపరేట్గా ట్రావెల్ చేస్తాయి, అలా ట్రావెల్ చేస్తాయి. ఆ మూడిటి యొక్క సెంటర్ ఆఫ్ మాస్ ఎప్పుడు క్యాలిక్యులేట్ చేసినా ఇదే లైన్ మీద ఉంటుంది. ఎప్పుడు క్యాలిక్యులేట్ చేసినా, ఈ టైంలో క్యాలిక్యులేట్ చేయి, ఈ టైంలో ఎక్కడ క్యాలిక్యులేట్ చేసినా ఇదే లైన్ మీద ఉంటుంది. అంటే ఆఫ్టర్వర్డ్స్ ఇక్కడ ఎక్కడో పడ్డాయి అనుకోండి, ఆ 3 ముక్కలు ఇలా పడితే ఆ 3 ముక్కలు 1, 2, 3, ఆ 3 పీసెస్ యొక్క నువ్వు సెంటర్ ఆఫ్ మాస్ కనుక్కుంటే అది ఇక్కడే ఉంటుంది.
అంటే పేలకపోతే ఎక్కడైతే ఉంటుందో అక్కడే ఉండే విధంగా ఈ 3 సపరేట్గా ట్రావెల్ చేస్తాయి. అంటే ఆ మూడిట్ల యొక్క మోషను, ఆ మూడిట్ల యొక్క ట్రెజెక్టరీ, ఆ మూడిట్ల యొక్క వెలాసిటీ అవన్నీ కూడా సెంటర్ ఆఫ్ మాస్ చేత డిటర్మైన్ చేయబడతాయి. సెంటర్ ఆఫ్ మాస్ ఇది ఫాలో అయ్యే విధంగా మిగతా అన్నీ మూవ్ అవుతాయి. చాలామంది అంటారు అక్కడ బాంబు పేలింది, కింద ముక్కలన్నీ చెల్లాచెదురుగా పడ్డాయి. చెల్లాచెదురుగా పడవమ్మా, ఎలా పడతాయి? వాటి యొక్క సెంటర్ ఆఫ్ మాస్ మనం క్యాలిక్యులేట్ చేస్తే ఆ సెంటర్ ఆఫ్ మాస్ అంతా కూడా ఆ బాంబు పేలకపోతే ఎక్కడైతే పడాలో అక్కడే ఉండే విధంగా డిస్ట్రిబ్యూట్ అవుతాయి. అంతేగాని చెల్లాచెదురుగా ఫిజిక్స్ తెలియని వాళ్ళు చెల్లాచెదురుగా పడతాయి అంటారు. చెల్లాచెదురుగా పడవు. సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడైతే, అంటే అది పేలకపోతే ఎక్కడైతే పడాలో అక్కడే సెంటర్ ఆఫ్ మాస్ ఉండే విధంగా మిగతా ముక్కలన్నీ డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి. అర్థమవుతుందా? అది. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ పేలిన తర్వాత ముక్కలన్నీ ఎలా పడతాయమ్మా? సెంటర్ ఆఫ్ మాస్ పేలకపోతే ఎక్కడైతే ఉంటుందో అక్కడే ఉండే విధంగా పడుతుంది. ఇది ఒక ఎగ్జాంపుల్. ఇంకో 2 చూద్దాం, ఇంకా నీట్గా అర్థమవుతుంది. ఇది నోట్ చేసుకోండి. ఇక్కడ ఇంకోటి కన్ఫ్యూజ్ అవుతారమ్మా. నో ఎక్స్టర్నల్ ఫోర్స్ అంటే నో నెట్ ఎక్స్టర్నల్ ఫోర్స్. ఓకే, నో నెట్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఆన్ ద సెంటర్ ఆఫ్ మాస్. అంటే సెంటర్ ఆఫ్ మాస్ మీద ఫోర్స్ 0 అవుతుంది అంటే సిగ్మా ఎఫ్ ఎక్స్టర్నల్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అని కదా. అంటే అర్థం F1 0 అని కాదు. F1 కెనాట్ బి 0, F1 మే నాట్ బి 0, F2 మే నాట్ బి 0. కానీ యాడ్ చేసినప్పుడు 0 అవ్వచ్చు. అర్థమైందా? పార్టికల్స్ మీద ఫోర్సెస్ ఉండొచ్చు, ఈచ్ పార్టికల్ మీద ఫోర్సెస్ ఉండొచ్చు, కానీ నెట్ ఫోర్స్ అనేది 0 అవుతుంది. మొత్తం ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అన్నీ మనం కలిపినప్పుడు ఏమవుతుంది? 0 అవుతుంది. అర్థమైంది? అంటే ఈచ్ పార్టికల్ కెన్ ఎక్స్పీరియన్స్ ఫోర్స్ అండ్ సెంటర్ ఆఫ్ మాస్ డు నాట్ ఎక్స్పీరియన్స్ ఫోర్స్. అర్థమైంది? ఇందాక బాంబు పేలడంలో కూడా ఈచ్ పార్టికల్ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ ఫోర్సెస్. 3 పార్ట్స్గా విడిపోయింది కదా, ప్రతి పార్టు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తుంది, కానీ ఫోర్స్ ఎక్స్పీరియన్స్ చేస్తుంది. కానీ నెట్గా టోటల్గా నెట్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏమైంది? 0 అయింది. కాబట్టి మనకు అక్కడ సెంటర్ ఆఫ్ మాస్ ఏమి ఎక్స్ట్రా ఫోర్స్ని ఫీల్ అవ్వట్లేదు. అక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంది, అది అంతకుముందు కూడా ఉంది. పేలక ముందు ఉంది, పేలిన తర్వాత. సో అది కౌంట్ చేయట్లేదు మనం ఇక్కడ. అదైనా మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఉంది కదా సార్ అంటే అది అంతకుముందు కూడా ఉంది. మనం చేంజ్ చూస్తున్నాం. ఓకేనా? అది ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే క్లారిటీ వస్తుంది. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం, క్లారిటీ వస్తుంది. ఇక్కడ ఫోర్స్ 0 అంటే యాక్సలరేషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ 0. అర్థమైందా? అంటే వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఏంటి? కాన్స్టెంట్. ఇక్కడ యాక్సలరేషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ 0 అన్నాను కదా అని A1 0 కాదు, అలాగే A2 0 కాదు. వాటికి ఉండొచ్చు యాక్సలరేషన్స్, ఎందుకంటే వాటి మీద ఫోర్సెస్ ఉన్నాయి. వాటికి యాక్సలరేషన్స్ ఉండొచ్చు, వాటికి వెలాసిటీస్ ఉండొచ్చు, వాటికి వెలాసిటీస్ చేంజ్ అవ్వచ్చు. బట్ వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్? 0. సారీ, కాన్స్టెంట్. చేంజ్ ఇన్ సెంటర్ ఆఫ్ మాస్ ఈజ్ 0. ఓకేనా? వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఏంటి? కాన్స్టెంట్. ముందు రెస్ట్లో ఉందనుకోండి, రెస్ట్లోనే ఉంటుంది. తర్వాత ఒకవేళ వెలాసిటీతో ఉందనుకోండి, అదే వెలాసిటీతో మూవ్ అవుతుంది. దేర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ద వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్. అర్థమవుతుందా? అది. ఈ విషయాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం, క్లారిటీ వస్తుంది. ఓకేనా? ఇవి రాసి పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఉంది, ఈ వాటర్ మీద బోట్ ఉంది. ఈ బోట్ మీద ఒక మనిషి ఉన్నాడు, ఒక బాయ్. ఈ బోట్ ఉంది, రైట్? వీళ్ళిద్దరికి సెంటర్ ఆఫ్ మాస్ ఇక్కడ ఉంది. ఇక్కడ ఎందుకు పెడుతున్నానంటే వెయిట్ ఎక్కువ ఉంది కదా మరి ఇక్కడ, అందుకు ఇటువైపు ఉంటుంది. ఇది సెంటర్ ఆఫ్ మాస్. బాగుంది. ఇప్పుడు నో ఫ్రిక్షన్ బిట్వీన్ దిస్ అండ్ దిస్. ఈ రెండింటికి మధ్యలో ఫ్రిక్షన్స్ ఏం లేవు. నో ఫ్రిక్షన్. ఈ రెండింటికి మధ్యలో ఉంది. నేను ఈ పడవకి కింద దానికి లేదంటున్నా. అలాగే ఎయిర్ ఫ్రిక్షన్, విస్కాసిటీ ఏం లేవు. నో ఎక్స్టర్నల్ ఫోర్స్. నో ఎక్స్టర్నల్ ఫోర్స్ అంటే దెర్ విల్ బి నో చేంజ్ ఇన్ సెంటర్ ఆఫ్ మాస్ మోషన్. అంటే సెంటర్ ఆఫ్ మాస్ ప్రీవియస్గా ఎక్కడ ఉంది? రెస్ట్లో ఉంది, ఎక్కడ ఉంది. సో అది అక్కడే ఉండాలి. ఏం జరిగినా అక్కడే ఉండాలి. ఏం జరిగినా సెంటర్ ఆఫ్ మాస్ అక్కడే ఉండాలి. పొజిషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ షుడ్ నాట్ చేంజ్ బికాస్ దేర్ ఈజ్ నో ఎక్స్టర్నల్ ఫోర్స్. నో ఎక్స్టర్నల్ ఫోర్స్ కాబట్టి పొజిషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ విల్ నాట్ చేంజ్ బికాజ్ అది రెస్ట్లో ఉంది కాబట్టి ప్రీవియస్గా. ఇప్పుడు కూడా రెస్ట్లోనే ఉంటుంది, అది మారదు. ఇప్పుడు వీడు నడవడం మొదలుపెట్టాడు. నడిచి ఇటు వైపుకి వచ్చాడు. వీడు ఏం చేస్తున్నాడు? నడిచి ఈ చివరికి వచ్చాడు. ఈ చివరికి వస్తే సెంటర్ ఆఫ్ మాస్ ఏమవ్వాలి? వాడి దగ్గరికి వెళ్ళాలి జనరల్గా. మరి మోర్ మాస్ అక్కడ ఉంది కదా, వాడి దగ్గరికి వెళ్ళాలి. కానీ సెంటర్ ఆఫ్ మాస్ మూవ్ అవ్వకూడదు కదా. సెంటర్ ఆఫ్ మాస్ మూవ్ అవ్వకూడదు. మూవ్ అవ్వకూడదు అంటే ఏమవ్వాలి?
ఏమవ్వాలి అంటే వీడు ఇలా వెళ్తుంటే బోట్ వెనక్కి రావాలి. ఒకవేళ బోట్ వెనక్కి రాలేదనుకోండి, వీడు వచ్చి ఇక్కడికి వచ్చేస్తే సెంటర్ ఆఫ్ మాస్ ఇక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అవ్వాలి. అలా షిఫ్ట్ అవ్వకూడదు కదా సెంటర్ ఆఫ్ మాస్. ఎందుకు? షుడ్ నాట్ బి ఎనీ చేంజ్, షుడ్ నాట్ బి ఎనీ ఎఫెక్ట్ ఆన్ ద సెంటర్ ఆఫ్ మాస్. సో అలా మారకూడదు అంటే బోట్ వెనక్కి వస్తుంది. చూడండి జాగ్రత్తగా. సో ఫైనల్ సిచ్యువేషన్ వీడు ఇక్కడికి నడుచుకుంటూ వచ్చాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే సో సెంటర్ ఆఫ్ మాస్ ఇక్కడే ఉంటుంది, వాడు ఇక్కడికి వచ్చేస్తాడు. అంటే ఏమైంది? బోట్ మూవ్ అయింది. బోట్ ఏమైంది? బోట్ ఇక్కడ ఉండేది కాస్త వెనక్కి వచ్చింది. సో వాడు ముందుకు నడుస్తూ ఉంటే బోట్ వెనక్కి మూవ్ అయింది. అర్థమైందా? ఇక్కడ రాసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇనీషియల్లీ center of mass is at rest, therefore, and there is no external force, therefore position of center of mass should not change, hence boat moves in opposite direction to the direction of boy, so that position of center of mass doesn't change. అది స్టోరీ. సో వీడు ముందుకు నడుస్తూ ఉంటే కింద ఉన్న బోటు వెనక్కి వెళ్తుంది. అర్థమైందా? సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఎందుకు వెనక్కి వెళ్తుంది, ఏం జరుగుతుంది అక్కడ అనేది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ప్రాబ్లమ్స్ చేద్దాం వీటి మీద, ఇంకా నీటికి అర్థమైపోతుంది. ఈ ఎగ్జాంపుల్ చూడండి. దెర్ ఇస్ ఎ బాయ్ of mass 60 kg, boat of mass 40 kg, length is 4 meters. ఇక్కడ ఏమైంది? బాయ్ వాకింగ్ టు ద అదర్ ఎండ్ ఆఫ్ ద బోట్కి నడిచాడు ఇక్కడి నుంచి ఇక్కడికి. దెన్ వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది బోట్ ఎంత డిస్ప్లేస్ అయింది? మనకు తెలుసు సెంటర్ ఆఫ్ మాస్ని అక్కడే ఉంచడానికి బోట్ వెనక్కి వస్తుంది అని, కానీ ఆ విషయం అడిగి తెలియదు. వాడు బోట్ మీద నడుచుకుంటా నేను 4 meters నడిచాను అనుకుంటాడు. కానీ వాడు 4 meters నడుస్తాడా? విత్ రెస్పెక్ట్ టు బోట్ 4 meters నడిచాడు. కానీ మనం బయట నుంచి వస్తున్నాం, ఇక్కడి నుంచి చూస్తున్నాం. వాడు 4 meters ఇలా నడిచాడు, బోట్ వెనక్కి వచ్చింది. సో వాడు కంప్లీట్గా 4 meters నడవలే. అర్థమైందా? విత్ రెస్పెక్ట్ టు బోట్ వాడేమనుకుంటాడు? 4 meters నేను నడిచాను అనుకుంటాడు. అక్కడ ఒక స్కేల్ పెట్టాడు అనుకో, ఆ స్కేల్ కనిపిస్తుంది కదా, 4 meters స్కేల్ కనిపిస్తుంది. విత్ రెస్పెక్ట్ టు బోట్ హీ మూవ్డ్ 4 meters. అర్థమవుతుందా? కానీ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ హీ హ్యాజ్ నాట్. రైట్? బోట్ వెనక్కి వస్తుంది. ఎంత వెనక్కి వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది బోటు వెనక్కి ఎక్స్ డిస్టెన్స్ వచ్చింది. వీడు ఇక్కడ ఉన్నాడు. వాడు ఎంత మూవ్ అయినట్టు? అర్థమైందా? ఒకవేళ బోట్ ఫిక్స్డ్గా ఉందనుకో, వాడు 4 meters మూవ్ అయినట్టే. కానీ బోట్ వెనక్కి వస్తుంది కాబట్టి వాడు కంప్లీట్గా 4 meters మూవ్ అయినట్టు కాదు. ఎక్స్ డిస్టెన్స్ బోట్ వెనక్కి వచ్చింది కాబట్టి వాడు మూవ్ అయింది ఓన్లీ 4 - x. అర్థమవుతుందా? చాలా చూడండి. సో డిస్ప్లేస్మెంట్ ఆఫ్ బోట్ BOAT ఆఫ్ బోట్ ఈజ్ ఈక్వల్స్ -x. ఎందుకు -x? లెఫ్ట్ సైడ్కి తీసుకున్నా అందుకు. అలాగే డిస్ప్లేస్మెంట్ ఆఫ్ బాయ్, వాడిది ఎంత అంటే 4 - x. అదేనా? ఎందుకంటే వాడిది రైట్ సైడ్ తీసుకున్నాను కదా అందుకు. ఇదేమో -x తీసుకుంటున్నాను ఎందుకంటే ఇటువైపు లెఫ్ట్ సైడ్ ఉన్నాడు, అదేమో 4 - x ఎందుకంటే అది రైట్ సైడ్ ఉన్నాడు. 4 - x ఎందుకు తీసుకున్నాను? 4 meters బోట్ మీద నడిచాడు. అదేనా? కానీ బోట్ వెనక్కి ఎంత వెళ్ళింది? x వెళ్ళింది. కాబట్టి వీడు నెట్ డిస్ప్లేస్మెంట్ ఎంత? 4 - x. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎక్స్ట్రీమ్ కండిషన్ కాదు, మీకు అర్థం కాకపోతే ఎక్స్ట్రీమ్ కండిషన్ కాదు. వీడు 4 meters నడిచాడు కదా. ఫర్ ఎగ్జాంపుల్ బోట్ వెనక్కి 4 meters వెళ్ళింది అనుకో, వెనక్కి 4 meters వెళ్ళింది, వీడు ముందుకు 4 meters వెళ్ళాడు. వాడు ఎక్కడ ఉంటాడు? ఎక్కడ మొదలెట్టాడు అక్కడే ఉంటాడు. వాడు 4 meters నడిచాడు అనుకోండి బోట్ మీద, బోట్ వెనక్కి 4 meters నడిస్తే వాడు ఎక్కడ ఉన్నాడో అక్కడే ఉంటాడు. సో వాడి డిస్ప్లేస్మెంట్ ఏమైపోతుంది? 0 అయిపోతుంది. అర్థమవుతుందా? అది ఇప్పుడు చూడండి. m × ΔXCM ఈజ్ ఈక్వల్స్ టు m1x1 ప్లస్ m1 ΔX1 m2 ΔX2. వెరీ వెరీ ఇంపార్టెంట్. దాన్ని చాలా బాగా వాడేస్తాం. ఇదేమవుతుంది? 0. దేర్ షుడ్ నాట్ బి ఎనీ చేంజ్ ఇన్ సెంటర్ ఆఫ్ మాస్. సో 0 ఈజ్ ఈక్వల్స్ టు m1 ఈజ్ 60 kg, మనోడిది 60 kg కదా, 4 - x 60 kg 4 - x, దిస్ ఇస్ 60 అండ్ దిస్ ఇస్ 40. సో ప్లస్ 40 ఇంటూ దీని డిస్ప్లేస్మెంట్ ఎంత? -x. సైన్స్ చాలా ఇంపార్టెంట్, ఓకేనా? -x. సో 0 ఈజ్ ఈక్వల్స్ టు
6×4 24 240 60x మైనస్ 40x. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ ఎంత వస్తుంది చూడండి 2.4 మీటర్స్. సో బోట్ వెనక్కి 2.4 వెళ్తుంది, వీడు ముందుకు ఎంత వెళ్ళాడంటే 4 మైనస్ 2.4. సో దిస్ ఈజ్ బోట్ డిస్ప్లేస్మెంట్, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 2.4 మైనస్ 2.4 మీటర్స్ వెనక్కి డైరెక్షన్స్తో రాయాలంటే. వీడు ఎంత వెళ్ళాడు అంటే 4 మైనస్ 2.4 అంటే 4.0 పెడితే 6 1.6 మీటర్స్ వీడు ముందుకు వెళ్ళాడు. బోట్ ఏమో వెనక్కి 2.4 వెళ్ళింది. అది నోట్ చేసుకో.